ఇండియా ఏ, ఇంగ్లాండ్ ఏ జట్ల మధ్య జరుగుతున్న రెండవ అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు హైలైట్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ ఏ జట్టు 3 వికెట్ల నష్టపోయి 192 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించింది. మూడో రోజు ఆటలో భారత బౌలర్ ఖలీల్ అహ్మద్ తన టాప్ క్లాస్ బౌలింగ్తో విశ్వరూపం చూపించి ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించాడు. 31 పరుగులతో మూడవ రోజు ఆటను ప్రారంభించిన జోర్డాన్ కాక్స్ 45 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ జేమ్స్ రీ కూడా 10 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో మ్యాక్స్ హోల్డెన్ ను 7 పరుగుల వద్ద తుషార్ దేశ్ పాండే అవుట్ చేయగా, జార్జ్ హిల్ ను 0 పరుగుల వద్ద, క్రిస్ వోక్స్ ను 5 పరుగుల వద్ద ఖలీల్ అహ్మద్ చాలా తక్కువ వ్యవధిలోనే అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 243 పరుగులకి 8 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఏ జట్టు 250 స్కోర్లోపు ఆల్అవుట్ అవ్వడం ఖాయమని, ఇండియా ఏ జట్టుకు భారీ ఆధిక్యం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇంగ్లాండ్ ఏ టైలెండర్లో అసాధారణ పోరాట పటిమ కనబరిచి ఇండియా ఏ బౌలర్లకు విసుగు తెప్పించి ఊహించని రీతిలో పరుగులు రాబట్టారు. టైలెండర్ బ్యాటర్లలో ఫర్హాన్ అహ్మద్ 24 పరుగులు చేసి నితీష్ కుమార్ బౌలింగ్లో అవుట్ అవ్వగా, జోష్ టంగ్ 36 పరుగులు చేసి అజేయంగా నిలవగా, ఎడ్డీ జాక్ 16 పరుగులు చేసి అసాధారణ పోరాట పరిమ కనబరిచారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 327 పరుగుల స్కోరు సాధించే ఆల్అవుట్ అయింది. దీంతో ఇండియా ఏ జట్టుకు 21 పరుగుల ఆధిక్యత మాత్రమే లభించింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. తన సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అన్షుల్ కంబోజ్ కేవలం 3 ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్ పాండే 4 పైగా ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో తనుష్ కోటియన్, నితీష్ రెడ్డి చెరొక వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ఏ జట్టుకు యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి జార్జ్ హిల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ కేఎల్ రాహుల్, 1 డౌన్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తమ భుజాన వేసుకుని ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబడుతూ టీమిండియా ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఇదే క్రమంలో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ నాట్అవుట్ గానే మ్యాచ్ ని ముగిస్తారేమో అని అనిపించింది. అయితే రాహుల్, ఈశ్వరన్ ఇద్దరు కూడా రెండవ వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత ఎడ్డీ జాక్ బౌలింగ్ లో 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతూ అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటాడు. అయితే వీరిద్దరూ 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 15 పరుగుల వద్ద కరుణ్ నాయర్, క్రిస్ వోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కరుణ్ నాయర్ అవుట్ అవగానే వెలుతురు లేని కారణంగా మ్యాచ్ ను ఆపివేశారు. మూడవ రోజు ఆటలో జైస్వాల్, కరుణ్ నాయర్ నిరాశపరచగా, రాహుల్, ఈశ్వరన్ అర్ధ సెంచరీలతో టాప్ లేపగా, ఖలీల్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ ఎంత బాగా ఆడతారనే దానిపైనే ఈ మ్యాచ్ ఆధారపడి ఉంది. భారత బ్యాటర్లు గనుక ఎక్కువసేపు 4గో రోజు క్రీజ్లో నిలబడితే ఈ మ్యాచ్ డ్రా అవుతుంది. ఒకవేళ త్వరగా అవుట్ అయితే మాత్రం ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.